బీసీలే కాదు, ఏ కులమైనా ఏ మతమైనా కష్టం ఎవరికున్నా మేము వెళ్తాం. బడుగు బలహీన వర్గాల పక్షాన మేము ఉంటాం, బాధితుల పక్షాన మేము ఉంటాం. మేము మీడియా పరంగా ఎవరైతే సరితని ఇబ్బంది పెడుతున్నారో, ఈ సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నారో చెప్పేది ఏంటంటే, బిడ్డ ఖబర్దార్, ఒంటరి మహిళ ఉందని చెప్పేసి అమాయకురాలని ఏం బిగుతారు అని చెప్పి అనుకుంటే మాత్రం ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేడు. పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. నువ్వు చేసే కథలు ఏవైతున్నాయో ఇకనైనా బంద్ చేసుకో, నీకు మంచిది. లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మాత్రం బీసీలంతా కూడా ఏం చేయాలో నాకు చేస్తారు. 100% మేము జగిత్యాల ఎస్పీ గారు, బీసీలే కాదు, ఏ కులమైనా ఏ మతమైనా కష్టం ఎవరికున్నా మేము వెళ్తాం. బడుగు బలహీన వర్గాల పక్షాన మేము ఉంటాం, బాధితుల పక్షాన మేము ఉంటాం. మేము మీడియా పరంగా ఎవరైతే సరితని ఇబ్బంది పెడుతున్నారో, ఈ సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నారో చెప్పేది ఏంటంటే, బిడ్డ ఖబర్దార్, ఒంటరి మహిళ ఉందని చెప్పేసి అమాయకురాలని ఏం బిగుతారు అని చెప్పి అనుకుంటే మాత్రం ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేడు. పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. నువ్వు చేసే కథలు ఏవైతున్నాయో ఇకనైనా బంద్ చేసుకో, నీకు మంచిది. లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మాత్రం బీసీలంతా కూడా ఏం చేయాలో నాకు చేస్తారు. 100% మేము జగిత్యాల ఎస్పీ గారు